సార్ మీ హోల్ ఎక్స్పీరియన్స్ లో వాట్ హాస్ బీన్ ద వర్స్ట్ ఫుడ్ దట్ యూ హావ్ సీన్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద బాడీ అయినా కూడా పడి పడి తింటారు? అంటే ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు అనేవి ఇప్పుడు నాట్ గుడ్ అని అందరికీ తెలుసు ఇప్పుడు థియరిటికల్. అలా బిర్యానీ ఒకటి ఉంది, అలాగా మనకి బార్బెక్యూలు ఉన్నాయి. అంటే మీ దృష్టిలో అసలు బాడీకి చాలా చేటు చేస్తుంది బాబు, ఎందుకు తింటారు మీరు అనే ఫుడ్స్ ఏంటి? బార్బెక్యూ ఫుడ్స్ ఏదో డీప్ ఫ్రైడ్ చేస్తుంటారు, బ్లాక్ నల్లగా అయిపోయి క్యారీడ్ ఎగ్దమ్, వీటిల్లో క్యాన్సర్ యొక్క లక్షణాలు వచ్చేటువంటి ఉంటాయి. అయితే సార్ ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు వాళ్ళ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ వల్ల మేము ఎక్కువ డీటెయిల్స్ వాళ్ళ గురించి అడగం. ఇప్పుడు వచ్చిన పేషెంట్ మీరు ఎవరైతే ఆపరేట్ చేశారో నయం అయిపోతుందా సార్ పూర్తిగా? అంటే అర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి యూజువల్ గా సర్జరీ ఎప్పుడు చేస్తాం? బ్రెస్ట్ క్యాన్సర్ లో అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే చేస్తాం. స్టేజ్ 1 ఆర్ అట్ ద మోస్ట్ స్టేజ్ 2 లో ఉన్నప్పుడు. సో కనుక అర్లీ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చు. మోర్ దాన్ 90% ఆఫ్ క్యాన్సర్స్ కెన్ బి క్యూర్డ్ ఇఫ్ ఇన్ అర్లీ స్టేజ్. 100% దేనికి మనం మాట్లాడడం, లెట్స్ బి ప్రాక్టికల్. అంతే కదా సార్. సో అలాగని చెప్పి ఇప్పుడు మరి అర్లీ స్టేజ్ లో కూడా అందరికి ఒకేలాగా జవాబు బిహేవ్ చేయదు. కొంతమంది అర్లీ స్టేజ్ లో ఉన్నాము మాకేదో రిజల్ట్ బాగా రోజు చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు యంగ్ పేషెంట్ లో కొంతమందిలో హార్మోన్ రిసెప్టార్స్ అని ఉంటుంది, ఈస్ట్రోజన్ రిసెప్టార్స్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్, తర్వాత HER2/neu, ఇంకొకటి ఫోర్త్ ఫ్యాక్టర్ Ka61 అని ఉంటుంది, అంటే ఈ K67. సో ఈ 4 ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఉన్న వాళ్ళు లేకపోతే K60 హై ఇండెక్స్ ఉన్న వాళ్ళలో డిసీజ్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాం. సో వాళ్ళకి మన ట్రీట్మెంట్ కూడా కీమో గానీ ఇమ్యూనోథెరపీ గానీ కూడా అగ్రెసివ్ గా ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే అవుట్కమ్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇది వరకు ఒకటి స్టేజ్ మీద చెప్పేవాళ్ళం, ఇప్పుడు స్టేజ్ కాకుండా ఇక జబ్బు యొక్క పొగురు ఎట్లా ఉంది. ఇప్పుడు కోవిడ్ లో మనం చూసాం కదండి, ఇప్పుడు వేవ్ 1 ఒక టైప్ ఉంది, వేవ్ 2 ఒక టైప్ ఉంది, తర్వాత వచ్చే వేవ్స్ అంతా కూడా దానికి పొగరు తక్కువగా ఉంది ఆ వైరస్. అవునవును. సో అట్లానే ఇప్పుడు ఈచ్ టైప్ ఒకే బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు. పొగరు వచ్చే ఎక్కువ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ జీన్స్ వాళ్ళ మార్పు వచ్చినాయి అనే దాన్ని బట్టి అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది.